ఆ దువ్వెన ఎక్కడ పెడతారు. మళ్ళీ తర్వాత ఏమిటో కనపడలేదు. ఏం కనపడుతుంది? అది అక్కడ పెట్టవలసిన చోట పెడితే ఆ ఆందోళనలో ఉంటారు, అది కనపడలేదని. అప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి. అప్పుడు పాలవాడు బిల్లు కోసం వస్తాడు. అయిపోయింది. ఇక్కడ పెద్ద కురుక్షేత్ర కలహం అయిపోయింది. ఇప్పుడే రమ్మన్నా, ఇప్పుడే రావాలా, ఏమిటో పనిలో ఉండగానే అందరూ వస్తారు. నువ్వు పనిలో ఉన్నావని వాడికి తెలుసా? లేదా ఫోన్ వస్తుంది, ఏమిటో నేను పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు, ఖాళీగా ఉన్నప్పుడు చేయరు. ఖాళీగా ఉన్నాను అందరికి ఒక మెసేజ్ పెట్టామా, చేస్తారు. ఇది కుదిరే పని. ఇది మనం ఎలా ఉన్నామో వాళ్ళకి తెలియదు కదండి. వాళ్ళు చేశారు, అయిపోయింది. మనం ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేయని ఏమిటంటే, ఖాళీగా ఉన్నామని అందరికీ పేపర్లో ప్రకటించు, లేదా వాట్సాప్లో బట్టి నేను ఖాళీగా ఉన్నాను, దయచేసి ఎవరైనా ఫోన్ చేయండి. అది జరిగేది. దాన్ని బట్టి మనం పరిస్థితులకు అనుగుణంగా మనం మన మనస్సును మార్చుకోవాలి. కానీ మన బట్టి పరిస్థితులు మారవు కదండి. మనం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం ముందు చాలా తేలికైన విషయం. అది ఎప్పటి పని అప్పుడు చేయడం కంటే కొంచెం తేలిక. వస్తువు పెట్టడమే కదా, ఏముంది. విడిచిన బట్టలు వెంటనే ఎక్కడో ఓ బొట్టలో బారేయడం, మళ్ళీ ఎక్కడో